మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచే అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. గత ఎన్నికలలో భీమవరం, గాజువాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా పిఠాపురం నుండి తాను ఎమ్మెల్యేగా గెలవడం గ్యారంటీ అని పవన్ భావిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 30వ తారీఖు నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. వారాహి వాహనంతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని పవన్ రెడీ అయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనలు చేపట్టబోతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికలకు ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విషయంలోకి వెళ్తే ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్వహణ అవసరాల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. సినిమాల పరంగా వచ్చే డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తున్న ఆయన చాలా వరకు పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ నేతల స్ఫూర్తితో తాను కష్టపడి సంపాదించిన డబ్బును పార్టీ కోసం అదే విధంగా ప్రజల కోసం ఖర్చు చేస్తూనే ఉంటానని అన్నారు. దీనిలో భాగంగా ఎన్నికల నిర్వహణ కోసం 10 కోట్ల రూపాయల చెక్కును జనసేన పార్టీ ట్రెజరీ రత్నం గారికి అందజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.